ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య ఏంటో ఆదిత్య, ఏంటది? ఇది పర్ఫ్యూమ్. అది తెలుస్తుంది, ఇదేంటి? ఇది పాయిజన్. నీకు ప్రపోజ్ చేయగానే నువ్వు నో అంటే తాగడానికి ఈ పాయిజన్ తీసుకున్నా. నువ్వు ఎస్ అంటే నీ గిఫ్ట్గా ఇవ్వడానికి ఈ పర్ఫ్యూమ్ తీసుకున్నాను. నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసావు కాబట్టి దీంతో పని లేదు. దిస్ ఇస్ ఫర్ యూ. నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసావని డాడీకి ఫోన్ చేసి చెప్పేశాను. డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెళ్ళగానే మనం మ్యారేజ్ చేస్తా ఉన్నారు. అక్కడ మా డాడీ, ఇక్కడ మీ డాడీ, అందరూ హ్యాపీ. నువ్వు హ్యాపీయే కదా? సారీ 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 నువ్వు ఓకే చెప్పినప్పుడు నేను ఈ క్వశ్చన్ అడగడమే రాంగ్ కదా? ఓకే, త్వరగా రెడీ అయితే బయటికి వెళ్దాం. బాయ్. బాయ్. అరే, అది అది స్లిప్ అయింది శ్రీను. ఇది చూసావా? పర్ఫ్యూమ్ ఆదిత్య తీసుకొచ్చాడు. నా కోసమే స్పెషల్గా యుఎస్ నుంచి తీసుకొచ్చాడు. చాలా బాగుంటుంది. ఈ పర్ఫ్యూమ్ నాకు ఇష్టమని గుర్తుపెట్టుకొని తీసుకొచ్చాడంటే నేనంటే ఎంత ఇష్టమో చూడు. స్మెల్ మైల్డ్ గా ఎంత బాగుంటుందో. కొట్టనా? ఇచ్చుడు. బావగారు పుణ్యమా అంటూ నా ముందు నేనే సరిగ్గా తాగలేకపోతున్నాను రా. రేయ్, అయినా మీ మావయ్యకేం తెలుసురా ఈ మందు తాగడం ఎంత కష్టమో. ఇంట్లో పెళ్ళానికి తెలిస్తే గొడవ చేస్తుంది. మీ అమ్మమ్మకి తెలిసిందనుకో అరిచి రచ్చ రచ్చ చేస్తుంది. అదే మా చెల్లమ్మకి తెలిసిందనుకో, అన్నయ్య నువ్వు తాగుతావా అని అమాయకంగా అడిగి బాధపడిపోతుంది. ఇక బావగారికి తెలిస్తే అంతే సంగతులు. కొరడా అంటాడు, కొడతా అంటాడు, చీరేస్తా అంటాడు. ఇంతమంది బాధలకి భయాలకి మధ్య తాగి ఇంటికి చేరడం ఎంత కష్టమో తెలుసా నీకు? తెలీదు? నాకే తెలుసురా. రేయ్, మీ మావయ్య పులేరా, కానీ ఒక క్వార్టర్ మందేస్తే మనం టిష్యూ వేటగాళ్ళం రా. ఆ పులిని ఆడించే వేటగాడు. దాని మీద ఇంకో పెగ్గబడింది అనుకో, మనం పాటగాడు. ఒళ్ళన్నీ తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా.
అసలు వీళ్ళకి మందు గొప్పతనం ఏం తెలుసు, ఈ పిచ్చి తల్లి మంచితనం ఏం తెలుసురా? తెలవదు. అరే మనం తాగక ముందు ఎలా ఉన్నా తాగిన తర్వాత ఆడతారు, పాడతారు, ఫైటింగ్ డిషం డిషం అని ఫైటింగ్ చేస్తారు. అంతెందుకు రొమాన్స్ కూడా చేస్తారు. రే అంటే నీకేం అర్థమైంది? మనలో దాగి ఉన్న టాలెంట్ని అలా 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 బయట తీసుకొచ్చే బంగారు తల్లిరా ఇది, బంగారు తల్లి. అరే పిచ్చినా కూడా ఇవన్నీ మీ మామయ్యకి ఏమీ తెలీదు. ఉత్త దద్దోజనం ఈ మ్యాటర్లో. ఇదిగో మాడితే ప్రతిసారి జుఫ్ఫు 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 అని పైన కండు వేసుకుని పంచాయతీలో కూర్చుని ఆపండిరా అని తీర్పులు చెప్పడం కాదురా. బస్తీ మే సవాల్. కోట రేసిన తర్వాత నా ముందు ఫేస్ టు ఫేస్ కూర్చోమను. నా తెలివితేటలు చూసి మీ మావయ్య "హా" అని అవాక్కైపోతాడు అంతే. అరే కానీ ఒకటి మాత్రం చెప్తాను రా, ఏదో ఒక రోజు కోటల్లో నీళ్లు కలిపి మీ మావయ్య తాగించేస్తాను రా. నువ్వు చూడు చూడు. మందు మధ్యలో అలా సిగరెట్ తీసుకుని అప్పుడప్పుడు ఒక పఫ్ కొడితే ఉంటుంది చూడు, అది మాటల్లో చెప్పడం. చూస్తూ ఉండు. మందు తాగుతూ మధ్యలో సిగరెట్ పఫ్ కొడుతుంటే అబ్బబ్బా ఆ కిక్కే వేరబ్బా. బావగారు బావగారు ఎంతసేపు మీరు వచ్చి? తాగితే వేటగాడు, ఆపై పాటగాడు అన్నావు కదా. అప్పుడు వచ్చారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.